హాయ్. నేను ఎలా ఉన్నారు అందరూ? మీతో ఒక కథ చెప్పడానికి వచ్చాను. ఈ కథ ఊహించి రాసిందో, లేకపోతే ఎక్కడో విని చెప్పిందో కాదు. నాకు తెలిసి నా పక్కన జరిగిన ఒక మంచి కథ. ఒక లవ్ స్టోరీ. మీ అందరికీ ఈ కథ మీ జీవితాల్లో ఏవైనా కొన్ని మార్పులు, చేర్పులు జరుగుతాయేమో ఈ కథ విన్నాక చూద్దాం. నాకు ఒక ఫ్రెండ్ ఉండేది. తన పేరు రేఖ. తను చాలా మంచిది. తను విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చిందనమాట. ఏదో జాబ్ చేద్దాము, తనకున్న టాలెంట్తో ఏదైనా సంపాదించుకుందాము, సంతోషంగా ఉందాం, ఇక్కడ కొత్త ఫ్రెండ్స్, కొత్త లైఫ్, హ్యాపీగా ఉందాము అనుకొని వచ్చిందనమాట. వచ్చి అమీర్పేటలో ఒక హాస్టల్లో జాయిన్ అయ్యి తను తన ఫ్రెండ్తో కలిసి హ్యాపీగా ఉండేదన్నమాట. సో కంపెనీలో జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఒక నెలకో 2 నెలలకో ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడు. వాడి పేరు అశోక్. వాడి అమ్మాయిని చూసి చాలా బాగుంది అమ్మాయి, చాలా బాగా మాట్లాడుతుంది, తినతో మనం మాట్లాడదాము అని చెప్పి చెయ్యికి చెయ్యి కలిపి, మాటకి మాట కలిపి వాడి మనసులో ఉన్న మాట తనకి చెప్పి, ఆ అమ్మాయి కూడా వాడు చెప్పే విధానం నచ్చి, వాడు ఉండే తీరు నచ్చి, వాడు చెప్పిన మాటకి సమాధానంగా తిను కూడా ఓకే అని యాక్సెప్ట్ చేసి ఇద్దరు ప్రేమలో పడ్డారనమాట. రోజు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక తెలియని ఆనందం అమ్మాయికి. ఎందుకు రోజు పొద్దున్నే లేచి రెడీ అయ్యి ఆఫీస్కి ఎందుకు వెళ్తామో, పని చేసుకొని ఈవినింగ్ ఇంటికి రావడానికి. కానీ ఎప్పుడైతే వీళ్ళిద్దరు ప్రేమలో పడ్డారో, ఇద్దరు ఒకరినొకరు యాక్సెప్ట్ చేసుకున్నారు, ఆఫీస్కి వెళ్ళే విధానం, ఆఫీస్కి వెళ్ళాక ఉండే తీరు అన్నీ మారిపోయాయన్నమాట. ఏదో తెలియని ఆనందం అమ్మాయికి. రోజు వాడిని చూడొచ్చు, వాడితో మాట్లాడచ్చు, వాడితో కలిసి టీ తాగొచ్చు, వాడితో కలిసి లంచ్ చేయొచ్చు. సాయంత్రం అవ్వగానే నడుచుకుంటూ వెళ్ళి కొన్ని ముచ్చట్లు చెప్పుకొని తర్వాత వాడు హాస్టల్ దగ్గర డ్రాప్ చేయగానే ఆ రోజు జరిగిన ఊహలు, ఆ రోజు జరిగిన మెమోరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ సంతోషంగా హ్యాపీగా ఉండొచ్చు అనే ఒక భావం మొదలైంది. అలా ఒక నెల, ఒక 2 నెలలు, ఒక 3 నెలలు అలా వెళ్తూ ఉండగా కొన్ని రోజులకి ఆ అబ్బాయి తాగుతాడు, కోపిష్టి అని అమ్మాయికి తెలిసింది. ఈ రోజుల్లో తాగడం అనేది తప్పు అని నేను అన్నాను. అలా అని చెప్పి తాగడము, కోపం అనేది తప్పు అని నేను అన్నాను. ఒక మగాడు బయటికి వెళ్ళి ఎంతోమందికి సమాధానాలు చెప్పాలి, ఎంతోమంది దగ్గర నుంచోవాలి, ఎన్నో మాటలు పడాలి. ఆ చిరాకులో వచ్చేదే కోపం. డబ్బు అందక, అనుకున్న పనులు అవ్వక, సంతోషం లేక, మనశ్శాంతి లేక, వీటన్నిటి వల్ల కోపం వస్తుంది. అది మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక అమ్మాయిని ఇంతలా ప్రేమించి, అంతలా అన్నీ చెప్పి, అన్ని మాటలు పంచుకొని, చేతిలో చెయ్యేసి జీవించినప్పుడు అమ్మాయిని మోసం చేయకూడదు కదా. ఒకరోజు వాడికి తాగడానికి డబ్బులు లేవని చెప్పి, నాకు తాగడానికి డబ్బులు లేవు, స్నేహితులు వచ్చారు ఇంటికి, నాకు ఒక 1000 రూపాయలు పంపిస్తావా అనగానే, అయ్యో స్నేహితులతో ఉన్నాడు, నేను ప్రేమించిన వ్యక్తి ఎక్కడ తక్కువ కాకూడదు అని చెప్పి వెంటనే 1000కి బదులుగా 1500 పంపించి, వాడు తిన్నాడా లేదా అని అడిగి, తినలేదు అంటే ఎందుకు ఏమిటి అని అడగకుండా, ఇంట్లో వండింది బాగోలేదేమో, సరే నేను డబ్బులు పంపిస్తా, ఏదైనా తిను, బయటికి వెళ్ళి ఏదైనా చపాతి తిను, ఏదైనా మోమోస్ తిను, ఏదైనా బిర్యానీ తిను అని చెప్పి అడిగినా అడగకుండా ప్రతిదీ చేసేది ఈ అమ్మాయి. అలాగే ఒక 2 నెలలు, 3 నెలలు వీళ్ళ ప్రేమ చాలా బాగా సాగేది. కొన్ని చికాకులు, కొన్ని చిరాకులు, కొన్ని నవ్వులు, కొన్ని ఆనందాలు, అప్పుడప్పుడు తిట్టుకోవడాలు, అప్పుడప్పుడు తెలిసి తెలియక చేయలేపడాలు, అరుచుకోవడాలు, ఫోన్ నెంబర్లు బ్లాక్లో పెట్టుకోవడాలు, వాళ్ళ మీద కోపాన్ని డైరెక్ట్గా వ్యక్తపరచలేక వాట్సాప్ స్టేటస్లో పెట్టుకొని చెప్పడాలు, ఇవన్నీ జరిగాయి అన్నమాట. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కొట్టుకున్నారు, కలిసిపోతున్నారు అనుకున్న టైంలో ఒకరోజు హఠాత్తుగా ఒక ఫోన్ కాల్. అమ్మాయికి నిద్రపోతూ ఉంది. ఈవినింగ్ టైంలో అలసిపోయి ఫోన్ చేసి, ఎక్కడున్నావు బుజ్జి? ఇంట్లో ఉన్నా. అవునా, నాకు అర్జెంటుగా ఒక 2000 కావాలి, ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, ఉంటే ఇవ్వగలుగుతావా అనగానే,
అమ్మాయి అయ్యో అదేంటి ఇవ్వకుండా ఎందుకుంటాను, పంపిస్తానుండు అని చెప్పి 2000 అడిగాడు అని చెప్పి 2500 పంపిందనమాట. అయితే వీళ్ళ రిలేషన్షిప్ ఇలా ఉండంగా ఆ అబ్బాయి స్నేహితుడు ఒకడు ఈ అమ్మాయితో, ఈ రేఖతో చెల్లెమ్మ చెల్లెమ్మ అని చాలా చనువుగా అన్నీ పంచుకుంటూ సంతోషంగా ఉండేవాడు అనమాట. ఆ 2500 పంపించింది అని తెలియగానే ఆ అన్నయ్య రేఖకి ఫోన్ చేసి, ఏమ్మా ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను అన్నయ్య. అవునా ఏంటమ్మా, వాడు ఎంత అడిగితే అంత పంపించేస్తావా అనగానే రేఖ, ఈ ముందులే అన్నయ్య నావాడే కదా పంపించాను అడిగాడు అంటే, ఊరుకోమ్మా, ఎంత నా స్నేహితుడైనా కానీ ఒక ఆడపిల్లని మోసం చేస్తూ ఉంటే నేను కూడా తట్టుకోలేను కదా, నాకు ఒక చెల్లి ఉంది కదా, నువ్వు నా చెల్లి లాంటి దానివే కదా, నా చెల్లికైతేను నీకైతేను ఒకటా, ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నారు, నువ్వు పంపించిన 2500 ఇవాళ వాడు ఆయోకి ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళాడమ్మా, ఆ తీసుకొని వెళ్ళడానికి అక్కడ డబ్బులు తక్కువ అయినాయి అని చెప్పి నిన్ను ఫోన్ చేసి డబ్బులు అడిగాడు. ఇలా పిచ్చిదానిలాగా అన్నీ చేసుకుంటా పోకమ్మా, ప్రతిదీ మనం అనుకున్నది అవ్వదు అని చెప్పి ఆ అబ్బాయి చెప్పేసరికి రేఖకి ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది. ఫోన్ చేసింది కానీ రింగ్ అవ్వాల, ఎత్తలా, మెసేజ్ చేసింది రిప్లై లేదు, మళ్ళీ ఫోన్ చేసింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, తలకై తీసుకెళ్ళి గోడకు కొట్టుకోవాలన్నంత కోపం, బాధ, మనసులో భారం, ఏం చేయాలి ఎలా చేయాలనేది తెలియదు. పొద్దున 10 అయింది, నిద్ర పట్టలేదు రాత్రంతా, ఏడుస్తూ కూర్చుంది, కళ్ళు ఎర్రగా అయిపోయాయి, కర్చీఫ్లు తడిసిపోయాయి, నీళ్లు ఇంకిపోయాయి. తెల్లారింది, సూర్యుడు నిద్ర లేచాడు, టైం చూస్తే 8 అవుతుంది. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. రేఖ కళ్ళు తుడుచుకొని మసకగా ఉన్న కళ్ళతో ఫోన్ చూసింది. ఆ మసకలోనే ఒక పేరు, అశోక్ కాలింగ్ అని. ఫోన్ లిఫ్ట్ చేసింది రేఖ. హలో. చాలా బాధతో ఉంది ఆ గొంతు. అశోక్. బుజ్జమ్మ, ఏమైంది, ఎందుకనిసార్లు కాల్ చేశాను? నేను ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను, ఫోన్ సైలెంట్లో పెట్టాను, వినపడలేదు, సారీ, చూసుకోలేదు. రేఖ. నిజం చెప్పు, నువ్వు నిన్న మీ ఫ్రెండ్ ఇంట్లోనే ఉన్నావా? అశోక్. అదేంటి అలా అడుగుతున్నావు, నేను నీకెందుకు అబద్ధం చెప్తాను? రేఖ. ఓ అవునా, మరి నాకేంటి, నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకొని ఓయూకి వెళ్ళి ఎవరితో అమ్మాయితో పడుకున్నావని తెలిసింది. అశోక్ ఒక్కసారిగా కోపంతో, ఏం మాట్లాడుతున్నావు, అంటే నీకు నా మీద నమ్మకం లేదా? రేఖ. నమ్మకమా కాదా, నిజమా అబద్ధమా అని పక్కకు పెడితే, నువ్వు చెప్పు, నువ్వు నిజంగా అలా చేశావా అని అడిగింది రేఖ. అశోక్. లేదు బుజ్జమ్మ, నేను ఎందుకు అలా చేస్తాను, నేను నిన్నే ప్రేమిస్తాను కదా, అలాంటిది నిన్నెందుకు మోసం చేస్తాను అని చెప్పాడు చాలా కాన్ఫిడెంట్గా. రేఖ అది నమ్మి, సరే అయితే నేను నిన్ను నమ్ముతానులే, జాగ్రత్త, ఇంటికి వెళ్ళాక ఫోన్ చేయి అని చెప్పగానే అశోక్ అది విని, బుజ్జమ్మ అడగడం మర్చిపోయాను, నాకు ఒక 200 కొట్టవా, బండిలో పెట్రోల్ లేదు ఇంటికి వెళ్ళడానికి అనగానే రేఖ సరే అని చెప్పి ఫోన్పేలో వాడికి 200 వేసిందనమాట. సో అలా రేఖలో ఉన్న ఆ క్వశ్చన్స్ అన్నీ తీరిపోయాయి అన్నమాట. ఆ బాధ ఒక్కసారిగా అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని అంతలా మారిపోయినాయి. కొన్ని రోజులకి అన్ఎక్స్పెక్టెడ్లీ ఇద్దరు ఒకరోజు కలుస్తారనమాట. కలిసినప్పుడు సడన్గా ఒక ఫోన్ రింగ్ అవుతుంది. అశోక్ పక్కన కూర్చున్న రేఖ ఎవరా అని చెప్పి చూడడం తప్పని తెలిసిన ఆ ఫోన్ ఎవరిది, ఎవరు చేశారు అని ఆతృతతో చూస్తుంది. ఆ ఫోన్లో ఒక అమ్మాయి పేరు. ఫోన్ ఎత్తకుండా కట్ చేస్తాడు అశోక్. అది చూసిన రేఖ ఎందుకు ఫోన్ ఎత్తలేదు, ఎవరు తను, ఎత్తి మాట్లాడొచ్చు కదా అని అడుగుతుంది. దానికి అశోక్ పర్లేదులే, ఏం కాదు, తను నా ఫ్రెండే, అంత ఇంపార్టెంట్ ఏం కాదు అని చెప్తుంది. అవునా, ఇంపార్టెంట్ కానప్పుడు నా దగ్గర ఎత్తడానికి ఏమైంది, నువ్వేదో దాస్తున్నావు కదా అనగానే అశోక్ ఒక్కసారిగా కోపం, అవసరం లేనంత కోపం, గట్టిగా అరిచేస్తాడు. ఇదంతా కాదు, నాకు నీ మీద అనుమానం కాదు, కానీ నా అనుమానం నిజమవ్వకూడదు అని చెప్పి నేను నిన్ను ఒకటి అడుగుతున్నాను. ఒకసారి నీ ఫోన్లో ఉన్న ఆ నెంబర్తో ఉన్న మెసేజ్లు ఓపెన్ చేయని చెప్తుంది. కానీ అశోక్ ఆ రోజు రాత్రి, దాని ముందు రోజు రాత్రి ఆ అమ్మాయితో చాట్ చేసింది డిలీట్ చేయడం మర్చిపోతాడు.
ఒక్కసారిగా ఫోన్ తీసుకుని లాక్కొని ఓపెన్ చేసి చూస్తే అందులో అన్ఎక్స్పెక్టెడ్ మెసేజెస్, అన్ఎక్స్పెక్టెడ్ ఫొటోస్. ఒక్కసారిగా రేఖకి గుండె పగిలినంత బాధ. ఏడిచి కొట్టాలో తిట్టాలో చచ్చిపోవాలో అర్థం కాక అక్కడి నుంచి లెగిసి ఆటోని పిలిచి ఇంటికి వెళ్ళిపోయింది. ఇక్కడ అశోక్ అబ్బా దొరికిపోయానే అనే ఇంటెన్షన్లో కొంచెం కూడా బాధ లేకుండా ఎలాగైనా సరే దీన్ని ఓదార్చాలి, లేకపోతే నాకు సపోర్ట్గా ఉన్న ఈ అమ్మాయి వెళ్ళిపోతుందన్న ఇంటెన్షన్లో ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉన్నాడు. కానీ రేఖ ఫోన్ ఎత్తలేదు. రేఖ కోపం బాగా ఎక్కువ వచ్చేసింది. ఫోన్ బ్లాక్ చేసేసింది. వేరే నెంబర్ నుంచి అశోక్ చేశాడు. ఇంకా రేఖకి అర్థమైపోయింది ఇది వర్కౌట్ కాదు అని. ఓపెన్గా నాకు నువ్వు వద్దు, నాకు నువ్వంటే ఇష్టం లేదు, నన్ను ప్రేమిస్తూ ఇంకొక అమ్మాయిని పడుకోవడం అనేది తీసుకోలేను, నన్ను క్షమించు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి చాలా ధైర్యాన్ని పోగు చేసుకొని చెప్పింది. అది విన్న అశోక్ ఏం చేయాలో ఏం చెప్పాలో అర్థం కాక సరేలే అన్నట్టు ఫోన్ పెట్టేశాడు. కానీ వీళ్ళిద్దరి బ్రేకప్ అయిన తర్వాత కూడా అశోక్ తనని ఫోన్ చేసి తరచూ డబ్బులు కావాలి, నాకు అది కావాలి, నువ్వు నాకు సపోర్ట్ లేవు అని బ్లేమ్ చేస్తూనే ఉన్నాడు. కానీ ఆ అమ్మాయి కొంచెం ధైర్యం తెచ్చుకొని ఆ బాధలోనే ఉంటూ ఉంది. ఇంతలో తనకు ఒక ఫ్రెండ్, స్నేహితుడు పరిచయం అయ్యాడు. వాడి మాటలు, వాడి పేరు నిశాంత్. వాడి మాటలు, వాడి భావాలు, ధైర్యం చెప్పే భావన ఇవన్నీ నచ్చి రేఖ మెల్లిమెల్లిగా అశోక్ నుంచి తేరుకొని బయటకు వచ్చింది. ఇప్పుడు రేఖ చాలా సంతోషంగా ఉందన్నమాట. ఈ కథ సారాంశం ఏంటి అంటే, ఎవరిని ఎవరైనా ప్రేమించవచ్చు. ఎలాంటి అబ్బాయి అయినా ఎలాంటి అమ్మాయి అయినా ఇద్దరు కలిసి ఉన్నారు అంటే దానికి ముఖ్యం ప్రేమే. కానీ ఆ ప్రేమని వాడుకొని మోసం చేయడం అనేది ఎదుటివాడిలో బాధ నింపినంత పని అవుతుంది. ప్రేమించకండి ప్రేమించడం రాకపోతే. ఎందుకంటే ఆ ప్రేమ నిజం కాదని తెలిసిన తర్వాత ఆ బాధ ఎవరు తీయలేనిది, ఎంతకీ మోయలేనిది అయిపోతుంది. సో ప్రేమిస్తే స్వచ్ఛంగా ప్రేమించండి, లేకపోతే ఆ ప్రేమని వాడుకొని మీ అవసరాలు తీర్చుకోకండి. ఇట్లు నేను మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఉంటాను మరి, జాగ్రత్త.